ఇక గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు ఇవాళ ఉన్నది. ఎందుకంటే గ్రూప్ 1కు సంబంధించి చాలా కేసులు ఉండే, రకరకాలుగా చాలామంది కేసులు వేసిండ్రు దానికి సంబంధించి. అయితే కొంతమంది ఇప్పుడు తర్వాత కేసు వేసిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, మాకు ఇక్కడ రిజల్ట్లో అవకతవకలు జరిగినటువంటిది కొంతమంది కేసు వేసిండ్రు. కొంతమంది అక్కడ అందులో రిజల్ట్లో ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉంటారో, అరే మేము బరాబరే జరిగింది, మేము ఎంపికైన తర్వాత మళ్ళీ దీన్ని తీసేస్తే మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వేసిండ్రు. దీంతో ఇవాళ తీర్పు ఉన్నది, హైకోర్టు తీర్పు ఉన్నది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, అప్పుడు అరే 4 రోజులు ఒక 2 నెలలు ఆగండి, ఒక 3 నెలలు ఆగండి అని చెప్పేసి మొర్రో మొత్తుకున్నారు గ్రూప్ 1 అభ్యర్థులు. మొత్తుకుంటే కనీసం ఇల్లే పట్టించుకోకుండా ఆడ మొత్తం ఏదో మునిగిపోతున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్లు, ఇట్లా అయిపోయినట్టుగా ధనాదన్ అప్పుడు ఎగ్జామ్ పెట్టేసింది. మరి ఎగ్జామ్ పెట్టేసి ఇప్పుడు రిజల్ట్ ఇట్లా వచ్చి బయటకు వచ్చిందా, మనం నిజంగా నియామకాలు మరి జరిగినాయంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఎన్ని రోజులే, ఏడాది అయిపోయా, ఇప్పటి వరకు ఏం లేదు, ఇంకా అతి లేదు గతి లేదు. ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది కేసు. ఇవాళ తీర్పు ఉన్నదంట. అయితే అప్పుడు ఆడావిడిగా చేసేసి ఒక 3 నెలలు 2 నెలలు ఆగమని చెప్పేసి ఎంత బతిలాడినా కానీ ప్రభుత్వం పట్టించుకోలే. సరే ఏదేమైనప్పటికీ ఇలా తీర్పు వస్తుందంట. ఆ తీర్పు మరి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే మరి గ్రూప్ 1 రద్దు చేయమనంటారా, లేకపోతే గ్రూప్ 1 సరే ఇప్పుడు ఉన్నటువంటిదే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కొనసాగించమంటారా చూడాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ తీర్పు ఉందంట. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు, ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. ఇవాళ సంబంధిత పిటిషనర్లపై జూలై 1న వాదనను విన్న జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు. అయితే దీనిపైన మరి ఏం చేస్తుంది ఏం కథ అనేది కోర్టు చెప్పేటువంటి తీర్పు పైనే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.